ఈ దినము దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని డిపాజిట్ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము గారి జీవితం నుంచి ఒక మాటను మీకు కనపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 25వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు పరిశీలిస్తే అబ్రహాము గారు 75వ సంవత్సరంలో దేవుని చేత పిలువబడి 175వ సంవత్సరంలో ఆయన మృతి పొందినట్టుగా అక్కడ మనం చూడొచ్చు. అబ్రహాము గారు వెండి, బంగారము, ధనము కలిగి బహుధనవంతుడయ్యాడట. మరి అంత గొప్పగా ఆయన ఎలా ఆశీర్వదించబడ్డాడు, అంత గొప్పగా ఎలా దీవించబడ్డాడు అంటే అబ్రహాము గారు ఎప్పుడూ కూడా దేవునికి అందుబాటులో ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఈరోజు చాలా మంది మమ్మల్ని దేవా దీవించు అని దేవుని అడుగుతున్నారు, కానీ నువ్వు దేవునికి అందుబాటులో ఉంటున్నావా? దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నావా? దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయాలన్న ఆలోచన నీకు వస్తూ ఉందా? నువ్వు దేవుని వద్దకు రాకుండా, దేవుని వాక్యాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎలా దీవించబడతావు? అబ్రహాము గారు ఎంత గొప్పగా దీవించబడ్డారంటే 318 మంది పనివారు అబ్రహాము ఇంట అలవర్చబడ్డారని లేఖనంలో ఉంది. ఈరోజు నీకు ఆశ ఉందా? నేను దీవించబడాలయ్యా, నా జీవితం కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలయ్యా, నేను అనేక మంది చేత తృణీకరించబడ్డాను తండ్రి, నన్ను బలపరచు నాయన అనే ఒక ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఆ ఆశ నీకుంటే గనక సేవకునిగా ఒకే ఒక మాట చెప్తున్నాను. దేవుని మీద ఆనుకుని ఆయనకు అందుబాటులో ఉంటూ నిత్యము నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తారు.